ఒకప్పుడు ఒక రాజు ఉండే. అతడు వీరుడు, శూరుడు, మంచి న్యాయవేత్త కూడా. ఒకసారి సైనికులతో పాటు అతడు వేటకని బయలుదేరిండు. అయితే సాయంత్రం కాగానే వాతావరణంలో మార్పు వచ్చేసింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గాలి దుమారం చెలరేగింది. సాయంత్రం అయ్యే వరకంటే ఎక్కడి వారక్కడ చెల్లా చెదరైపోయారు. రాజు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయిండు. అతడు అలసిపోయిండు. అతనికి చాలా దాహం వేస్తుంది. ఇప్పుడు నీటి కొరకు చుట్టూ చూసిండు. అప్పుడు అతని దృష్టి ఒక చెట్టు కొమ్మ పై నుండి టాప్ 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 అంటూ నీటి చుక్కలు పడుతున్నాయి. అతను దగ్గరికి వెళ్ళి చూస్తే శుభ్రమైన నీటిలే కనిపించింది. అతను ఆకులు తెంపుకొని ఒక గిన్నెలాగా తయారు చేసుకొని ఆ నీటిని ఆ దోణిలో పట్టుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి ఆ దోణిలో సగం నీటితో నిండిపోయింది. రాజు సంతోషించి ఆ నీటిని తాగాలని ఉద్యుక్తుడు అవుతున్నాడు. అంతలో ఎక్కడి నుండో ఒక చిలుక వచ్చి ఆ నీటిని ఆ ఆకుని తన్నేసింది. అప్పుడు రాజు అనుకుంటాడు, అయ్యో ఈ చిలుకకు కూడా దాహం వేసినట్లుంది, అది నీళ్లు తాగే ప్రయత్నంలో ఈ ఆకును కింద పడేసింది అనుకుంటాడు. రాజు మళ్ళీ ఆకులోని ధోనిలో నీళ్లు పట్టుకోవడం మొదలుపెట్టాడు. కొంచెం ఆలస్యమైనా సరే కానీ ఈసారి ధోనిలో నీళ్లు పూర్తిగా నిండినాయి. రాజు చాలా సంతోషించి నీళ్లు తాగాలని మళ్ళీ అనుకున్నాడు. అంతలో మళ్ళీ చిలుక వచ్చి ఆ నీటిని కూడా తన్నేసింది. ఈసారి రాజు కోపంతో మండిపోతూ నిప్పులు చిలుక దృష్టితో చూస్తూ కోపంతో ఊరలోని కత్తిని తీసి ఆ చిలుకపై ప్రయోగించాడు. ఆ చిలుక పాపం నేలపై పడిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. ఇక అప్పుడు రాజు అనుకుంటాడు, ఇక నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నేను హాయిగా నీళ్ళు తాగొచ్చు అని అనుకొని ముందు ఎక్కడైతే టపటపమని నీళ్ళు పడుతున్నాయో ఆ ప్రదేశంకు వెళ్ళిండు. అతను నీటి బిందువులను ఆకులో పట్టబోగా కింద మట్టి జారి అతని దృష్టి పైకి పోయింది. ఆ కొమ్మ పైన చూడగానే భయంకరమైన సర్పము, విష సర్పము బుసలు కొడుతూ ఉంది. తను శుభ్రమైన నీరు అనుకుంటున్నదంతా పాము నోట్లో నుంచి వస్తున్న విషం అని అతనికి అప్పుడు అర్థమైపోయింది. తను తాగాలనుకున్న నీరు తన ప్రాణాల్ని హరించే విషమని తెలుసుకొని నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడే తన మనసులో ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఈ రోజు నుంచి 1కి 10 సార్లు ఆలోచించకుండా ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోనని తన మనసులో ప్రతిజ్ఞ చేశాడు.